ఆర్ యు రెడీ? ఏంది హరీష్ సంగతి? ఎరగదిద్దాం సంక్రాంతి. మరి ఏంది బాస్ సంగతి? అదిరిపోద్ది సంక్రాంతి. ఏంటి అనుకుంటున్నారా ఇదంతా? ఏంది కథ అంతా? ఏంది వీళ్ళిద్దరు కిరణ్ హరీష్ ఏమైపోయారు వీళ్ళిద్దరు అనుకుంటున్నారా? ఏం లేదండి, బాస్ సాంగ్ ఇప్పుడే కాసేపటి క్రితం రిలీజ్ అయిపోయింది. సో ఇది చూసిన తర్వాత మాకు కూడా పూనకాలు వచ్చింది మామూలుగా కదా. అందుకే మేము కూడా సంక్రాంతి సంబరాలు మొదలెట్టాం. సో చూడండి, ఒకే ఫ్రేమ్ లో మాస్ క్లాస్ రెండు ఒకే ఫ్రేమ్ లో కలపడ్డాయి. ఏం హరీష్? నిజంగా అన్న అసలు ఒకప్పుడు చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు ఎలా అనుకునేవాళ్ళం, వాళ్ళందరినీ ముఖ్యంగా వీళ్ళిద్దరికి ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ వేరన్న. ఎందుకు వాళ్ళిద్దరు టైమింగ్ వేరు, కామెడీ టైమింగ్ లో వీళ్ళిద్దరిని కొట్టినోడలేడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. నెంబర్ 1 చిరంజీవి అయితే కామెడీ టైం, నెంబర్ 2 వెంకటేష్. అంటే ఆల్మోస్ట్ ఇద్దరికి కూడా అంటే మాస్ క్లాస్ ఆడియన్స్ ని అలరించడంలో వీళ్ళ స్టైలే వేరు. వీళ్ళిద్దరు మనం అనుకునే వాళ్ళం మొదట్లో, ఈ నలుగురు టాప్ హీరోలు ఉన్నారు కదా, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, వీళ్ళ మల్టీ స్టార్ సినిమాలు రావేంటి, వాళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్ లో, ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో ఉంటే బాగుంటది కదా అని మనం ఎప్పుడు అనుకుంటుండే వాళ్ళము. సో ఇప్పుడు ఆ కళ సాకారమైంది. సో చిరంజీవి గారికి ఎలాంటి భేషజాలు ఉండవు. చిరంజీవి గారికి భేషజాలు లేకుండా రండి మనం కలిసి చేద్దాం సినిమాలు. సో అంటే ఎందుకంటే ఆల్మోస్ట్ చిరంజీవి గారు 70 క్రాస్ అయ్యారు. సో ఇటువైపు వెంకటేష్ గారు 65 క్రాస్ అయ్యారు. సో ఈ సమయంలో ఇలాంటి ఐ ఫీస్ట్ ఇవ్వాలి అనేది ఎవరు తలుచుకుంటే అయిందంటే బాస్ తలుచుకుంటేనే అయింది. అంతే. అంటే వేరే వాళ్ళు వీళ్ళు అడగలేరు, మిగతా వాళ్ళు అడగలేరు. పెద్దరికం అన్నది ఆయనకు ఉంటుంది. అడిగితే ఒప్పుకుంటారా లేదా, ఆయన ఒప్పుకుంటారా లేదా అనుకుంటారు. సో ఆయన ఒప్పుకుంటేనే జరుగుద్ది కాబట్టి ఆయనే ఎస్ కమాన్ మనము ఇంకెవరినైనా యాడ్ చేద్దాము. ఇప్పుడు రజనీకాంత్ గారు కూడా అలాగే, రజనీకాంత్ గారు కూడా మల్టీ స్టారర్ లాగా పెడుతున్నారు. ఆయన సినిమాల్లో ప్రతి దాంట్లో కూడా ఎవరో ఒక ఇతర భాషలలో లేకపోతే ఆ భాషలలో ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు అనమాట. అట్లా చిరంజీవి గారు ఈ సినిమాలో వెంకటేష్ గారిని తీసుకోవటం ఒక రకమైన ఐ ఫీస్ట్. అందరికి కూడా 1980s 90s కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా వాళ్ళకి డ్రీమ్ అనమాట. ఇందులో 70 ఏళ్ళు 65 ఏళ్ళు ఇద్దరు కూడా అసలు ఏం డాన్స్, ఏం స్టెప్పులు. అసలు సంక్రాంతి బీట్ సాంగ్ మామూలుగా ఏదో చిరంజీవి గారికి ఏదో మీసాల పిల్ల లేకపోతే ఇంకోటో అంటే ఓకే, కానీ ఇలాంటి సాంగులు చేయడం అనేది కొంచెం టఫ్ జాబ్. మీరు ఇంతకుముందు ఈ సినిమా చూశారు కదా, ఖైదీ నెంబర్ 150 వాల్తేరు వీరయ్యలో రవితేజ తోటి ఒక సాంగ్ ఉంది, ఇట్లా మంచి స్టెప్స్ ఉంటాయి. ఆ సాంగ్ లో కూడా రవితేజతో సమానంగా చిరంజీవి గారు డాన్స్ చేశారు. సో డాన్సులకు పెట్టింది పేరు చిరంజీవి గారు. అలాగే వెంకటేష్ గారితో ఆయన కలిసి చేసిన సాంగ్ సూపర్గా ఉంది. అసలు మొదట్లో మేము మాట్లాడుకుంటున్నట్టుగా ఏంటి వెంకీ సంగతి మేము చెప్పాం కదా డైలాగు, ఆ డైలాగు అందులో ఉంటుంది అనమాట. ఏంటి వెంకీ సంగతి అంటే ఎరగదిద్దాం సంక్రాంతి, ఏంటి బాసు సంక్రాంతి అంటే అదిరిపోద్ది సంక్రాంతి అని చెప్పేసి ఇందులో ఉందన్నమాట లిరిక్. అంటే వెంకీ అని ఆయన అడుగుతుంటే బాసు అని రిప్లై ఇస్తున్నారు. అంటే ఇట్ ఇండికేట్స్ బాస్, సినిమా రంగానికి చిరంజీవి గారు బాస్, బిగ్ బాస్. సో ఇంకెవరు ఆ స్థానాన్ని భర్తీ చేయలేరు. చివరి నెంబర్ 1 ఆయనే అని చెప్పేసి మహేష్ బాబు లాంటి వాళ్ళు కూడా చెప్పారు. ఇవాళ ఎవరు, ప్రభాస్ గారు కూడా, నువ్వు కూడా వీడియో చేసావు, ప్రభాస్ గారు సీనియర్లే, వాళ్ళ తర్వాతే వాళ్ళని చూసే మేము పెరిగామని చెప్పి ఈ రెస్పెక్ట్ టువర్డ్స్ చిరంజీవి గారు అనేది ఈ నెక్స్ట్ తరంలో కూడా వీళ్ళందరికీ కూడా కొనసాగుతూ ఉంది. సో కొంతమంది దుగ్ధతోటి కొంత భరించలేక, సో అసిడిటీ ఎక్కువైపోయి కొంతమంది మాట్లాడుతుంటారు, కానీ బట్ చాలా వరకు 80% ఆఫ్ ద ఇండస్ట్రీ, 80-90% ఆఫ్ ద ఇండస్ట్రీ చిరంజీవి గారిని బిగ్ బాస్ గా, చిరంజీవి గారిని సినిమా పెద్దగా తీసుకునేది కాదు, వాళ్ళు ఇచ్చారు. ఆయనే వద్దంటుంటే వాళ్ళు ఇచ్చారు. సో ఇవాళ చిరంజీవి గారు ఆల్రెడీ 70s లోకి వచ్చేసాం కదా. సో మనము జనానికి ఏం కావాలి, మల్టీ ఫేసెస్ కనబడితే బాగుంటది, ఐ ఫీస్ట్ అవుతుంది, అలాంటిది ఇద్దాం మనం. ఆయన చూడండి హిట్లా, సింగిల్ గా, ఆయన చూడండి రికార్డులా, ఆయన రికార్డులు ఆయన పేరిటే ఉంటాయి ఇప్పటికీ కూడా. అంటే మీరు మీసాల పిల్ల 100 మిలియన్స్ దగ్గరలో ఉంది మీసాల పిల్ల. సో 100 మిలియన్స్ దగ్గరలో ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఇంకొకటి ఏమో 30-35 మిలియన్ల మధ్యలో రెండో సాంగ్ ఉంది. ఈ సాంగ్ రిలీజ్ అయింది. ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ సాంగ్, మరొక 100 మిలియన్ సాంగ్ అని చెప్పాలి. చూడండి ఒక్కసారి జస్ట్ మనం ఒక 8 సెకండ్స్ మనం చూపించొచ్చాము. సరే స్టెప్పులు కూడా అన్న అసలు అదిగోండి, ఈ స్టెప్ మనం అనుకుంది ఇప్పుడు. హరీష్ ఓవరాల్ సాంగ్ ఎట్లా అనిపించింది నీకు? నాకైతే మాత్రం అసలు ఆ పండక్కి
పర్ఫెక్ట్ సాంగ్ పడింది. దట్టు 31st ముందు వస్తుంది, న్యూ ఇయర్ వైబు. దీనికి పబ్బుల్లో కావచ్చు, నార్మల్గా ఎంజాయ్ చేసేటువంటి వెస్ట్రన్ కల్చర్ కూడా ఈ సాంగ్ పర్ఫెక్ట్ సెట్ అయింది. మొత్తం మీద ఈ రోజు నుంచి సంక్రాంతి వరకు మారుమోగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు 31st ఇక మజా స్టార్ట్ అవుతుంది, ఫస్ట్కి ఉంటుంది, అక్కడి నుంచి ఇది సంక్రాంతి సాంగ్ కదా, సంక్రాంతి వైబ్స్ దాదాపు 15 రోజుల వరకు ఈ సాంగ్ మారుమోగిపోతే బహుశా మరొక 100 మిలియన్ సాంగ్ అనుకోవచ్చు. ఎస్పెషల్లీ కాసర్ల శ్యామ్ దీనికి లిరిక్స్ ఇచ్చారు. వాస్తవానికి కాసర్ల శ్యామ్ కొంచెం డిఫరెంట్గా రాసేవాడు. ఇప్పటి వరకు కాసర్ల శ్యామ్ రాసిన వాటన్నింటిలో కూడా కొంచెం ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది. పక్కా కమర్షియల్, పక్కా ఇలాంటి పాటలు ఆయన తక్కువే రాశారు అనుకోవాలి. అలాంటిది ఈసారి కొంచెం అలాంటి సాంగ్ రాశారు ఆయన. ఎస్పెషల్లీ విజయ్ పోలంకి బహుశా చిరంజీవి గారికి మీసాల పిల్ల సాంగ్ తో బాగా 100 మిలియన్ సాంగ్ నచ్చినట్టున్నారు. అందుకే రెండో సాంగ్ లో కూడా ఆయన ఇచ్చారు విజయ్ పోలంకి. మధ్యలో వచ్చిన ఇంకో సాంగ్, రెండో సాంగ్ వచ్చింది కదా, శశిరేఖ సాంగ్ వచ్చింది కదా, దానికేమో భాను కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు. చిరంజీవి గారి ఫ్యాను, చిరంజీవి గారి భక్తుడైన ఆట సందీప్ కి ఇంకొక సాంగ్ చిరంజీవి గారు ఇచ్చారట. ఆ సాంగ్ కూడా ఎప్పుడు వస్తుందో, అది కూడా షూట్ అయినట్టుంది. దానికి కూడా చిరంజీవి గారు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆయన కూడా అద్భుతమైన స్టెప్స్ కంపోజ్ చేశారట. అంటే వీళ్ళందరూ బాడీలో చిరంజీవి ఆవహించుంటాడు. అవును, ఎందుకంటే ఆయన చూస్తూ పెరిగిన వాళ్ళే కదా ఎవరైనా సరే. సహజంగా హరీష్, చాలా మందిని నేను చూశాను, చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటే బాడీలో పూనకాలు ఉంటాయి ఆటోమేటిక్ గా. వాడు మాట్లాడే మాట గానీ, వాడి స్టైల్ గానీ ఎక్కడో ఒక దగ్గర చిరంజీవి టింట్ కనపడుతుంది, కనిపించేస్తుంది. చిరంజీవి గారి టింట్ కనపడుతుంది. అనుకరణ అంటే వాడికి అనుకరించాలని అనుకరించరు, ఆటోమేటిక్ గా బాడీలో వచ్చేస్తుంది అనుకరణ. అట్లా ఉంటది. బ్యూటిఫుల్ ఉందండి సాంగ్, మంచి మాస్ సాంగ్. ఇద్దరు కలిసి, అలాగే సమీర్ రెడ్డి చాలా బాగా చూపించారు. ఇంకా ఇద్దరు కొత్త సింగర్లు అండి. ఆ సింగర్ల పేర్లు విజయ్ ఏదంటే నకాష్ అజీజ్ అంట, విశాల్ దడ్లాని. వీళ్ళిద్దరు కొత్త సింగర్స్ని ఇంతకుముందు ఏదో ఒకటి అరా పాట పాడుంటారు కానీ వీళ్ళిద్దరితోటి ఈసారి పాడించారు. వాయిస్ కూడా కొత్తగా వాయిస్ కొంచెం కొత్తగా అనిపించింది. సో ఇక్కడ ఓవరాల్గా చూస్తే కనుక ఈ సినిమా నెక్స్ట్ వెర్షన్ అని చెప్పాలి. చిరంజీవి గారికి ఈ సంక్రాంతి వైబ్స్ ఏదైతే అనుకుంటుంటామో, ఇది చిరంజీవి గారి కంటే కూడా నాకు ఎందుకో అనిల్ రావిపూడి సాంగ్ అనిపిస్తుంది ఇది నాకు. అవునండి, అంటే పాటలు కంపోజ్ చేసేటప్పుడు డైరెక్టర్లకి ఒక టేస్ట్ ఉంటుంది. ఆ డైరెక్టర్లు తమ టేస్ట్కి అనుగుణంగా పాటలు చేయించుకుంటారు. ఇప్పుడు మీరు వంశీ చూసారనుకోండి, డైరెక్టర్ వంశీ ఇళయరాజాతో కంపోజ్ చేయించుకుంటారు సాంగ్స్ అన్ని కూడా. ఇళయరాజా తర్వాత కూడా ఆయన మరొక డైరెక్టర్తో కంపోజ్ చేయించుకున్నా కానీ ఆయనకు అదే తీరులో పాటలు. చక్రితో కూడా కొన్ని సినిమాలు చేసినప్పుడు ఆ ఇళయరాజా థీము ఆ రకమైన టేస్ట్ కాబట్టి అట్లానే. సో అలాగే విశ్వనాథ్ గారు డైరెక్టర్ అయితే ఆ విశ్వనాథ్ గారి సాంగ్స్ అన్ని కూడా ఒక మూసలో ఉంటాయి, రాఘవేంద్రరావు గారి సాంగ్స్ అన్ని ఒక మూసలో ఉంటాయి. అంటే వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టుగా సాంగ్స్ అని కంపోజ్ చేసుకుంటారు. ఇందులో హీరో కంటే కూడా ముందు డైరెక్టర్ ఒపీనియనే ఉంటుంది. బహుశా నేను అనుకోవటము ఇది ఈ మధ్య కాలంలో సంక్రాంతి, వెంకీది సంక్రాంతి కూడా చూసాం కదా, సంక్రాంతికి వస్తున్నాం. అలాగే ఈ సినిమాకి కూడా ఆల్మోస్ట్ అట్లాంటి సాంగ్స్ దీంట్లో కూడా. అనిల్ రావుపూడి మార్క్ సాంగ్ ఇది అని చెప్పాలి. ఆయనకున్న మాస్ పల్స్ని పట్టుకుంటాడు కదా, ఆ మాస్ సాంగ్ అని చెప్పాలి. ఓవరాల్గా అయితే కనుక ఈ సినిమాలో చిరంజీవి గారు ఎంతో ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేశారు. 70 ఏళ్ల వయసులో బహుశా మనం నడవాలంటేనే సాధారణంగా కష్టపడతాం. అలాంటిది దాంట్లో స్టెప్పులు వేయడం అంటే మామూలు విషయం కాదు. సో దానికి ఎంతో కసరత్తు. అంటే మనం అనుకుంటాం ఒక హీరో ఏదో కోట్లు తీసేసుకుంటున్నాడు అని చెప్పేసి చాలా మంది, దాని వెనక ఎంత శ్రమ ఉంటుంది. ఆయన ఇప్పుడు ఈ వయసులో నిజంగా ఆయన చేయాల్సిన అవసరం లేదన్న, ఈ వయసులో అవసరం లేదు. సాధారణంగా మన ఫాదర్స్, బాబాయ్లో, మన అంకుల్స్ మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు 70లోకి వచ్చినప్పుడు ఎలా ఉండేవారు? వాళ్ళు 70లోకి వచ్చినప్పుడు ఏదో ఇంట్లో కృష్ణారామ పేపర్ టీవీ చూసుకుంటూ రెస్ట్ తీసుకునే వయసు. కానీ ఆ వయసులో ఎంత ఇరగదీశారంటే సాంగ్. అన్నయ్య అంటే అన్నయ్య మజానా. ఆయన ఇప్పటికీ ఇంకా ఆ హీరోనేనన్న, ఆయన మైండ్ లో ఆయన ఇంకొక విధంగా ఆలోచించుకోలేము అసలు. మెటీరియల్ ఆయన. చాలా మంది అంటుంటారు ఇంకా ఈజీ క్యారెక్టర్ చేయొచ్చు కదా, చిరంజీవి గారు అమితాబ్ బచ్చన్ లా చేయొచ్చు కదా. అంటే అఫ్ కోర్స్ అమితాబ్ బచ్చన్ చేస్తారు కానీ చిరంజీవిని మనసులో ఎట్లా తీసుకోలేము, హీరోగానే పెట్టుకున్నారు అందరూ కూడా. ఆయన అంటే ఫస్ట్ నుంచి మనం డాన్స్, ఆ కామెడీ టైమింగ్ అవి చూసి అవి చేయకపోతే ఇంక మన చిరంజీవి గారిని మిస్ అవుతాం అనేటువంటి ఫీల్ అవుతాం. మా తరం కానీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ అనుకో, నీ తరం కానీ మనందరం కూడా చిరంజీవి గారిని చూసి పెరిగిన వాళ్ళం కాబట్టి డెఫినెట్గా ఇది ఆల్మోస్ట్ ఒక
తరాలు అంటే ఒక 3-4 తరాలు ఇన్స్పైర్ చేసిన ఫిగర్ అండి ఆయన. 3-4 తరాలు ఇప్పటికీ ఈ వయసులో కూడా చేస్తారు, ఈ వయసు వాళ్ళకి కూడా 70 ఏళ్ళలో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు, 60 ఏళ్ళలో ఫ్యాన్స్ ఉన్నారు, 50 ఏళ్ళలో ఉన్నారు, 40 ఏళ్ళలో ఉన్నారు, 30 ఏళ్ళలో కూడా ఆయన ఇప్పుడు ఫ్యాన్స్ 10 ఏళ్ల వయసులో కూడా ఉంటారండి. సో 4 తరాలని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన నుంచి మళ్ళీ ఒక్క సాంగ్ వస్తుంది, సూపర్ ఉంది. సో మీరు కూడా అందరూ చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఒక 100 మిలియన్ సాంగ్ ఇది అవ్వబోతోంది చిరంజీవి గారి దగ్గర నుంచి. మనం నిజంగా అంటే ఆయన డాన్సులు, కామెడీ ఈ సినిమాలో అస్సలు ఈ రెండు మాత్రం అన్లిమిటెడ్ గా ఇస్తాడేమో అనిపిస్తుంది. డెఫినెట్ గా ఆయన ఇవాళకి ఎంత ఇదంటే హరీష్ 6 o'clock షూటింగ్ అంటే 5:30 సెట్స్ కి వెళ్తున్నారట. అట్లే రోజంతా కష్టపడుతున్నారు. నేను చూశాను కదా మనశంకర ప్రసాద్ దీనికి సంబంధించి షూటింగ్ అప్పుడు ఒక సందర్భంలో నేను వెళ్ళాను. ఆయన అసలు అలుగు పెరగని ఇదనమాట, షార్ట్ బై షార్ట్ వచ్చేస్తా ఉంటే వెళ్తున్నారు, షార్ట్ చేస్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు, షార్ట్ చేస్తున్నారు, వస్తున్నారు. సో అలుగు పెరగకుండా పని చేస్తా ఉన్నారు. ఆయన చూసి అవాక్కయ్యాను నేను. సో మధ్యాహ్నం భోజనం చేశాక సహజంగా రెస్ట్ తీసుకుంటారేమో అనుకుంటాం కదా, నో రెస్ట్ ఎట్ ఆల్. సో కంటిన్యూస్ షూటింగ్. ఆయనకి ఒక మిత్రుడు అడిగాడట, మీరు ప్రశాంతం కూల్గా చేసుకోవచ్చు కదా అంటే, మనం ఎంత ఫాస్ట్గా చేస్తే నిర్మాతకి అంత డబ్బులు మిగులుతాయి. మనము 2 గంటలు మనం రెస్ట్ తీసుకుందామని మనం అనుకుంటే ఆ తర్వాత డీలా పడిపోద్ది సెట్, ఆ ఊపు ఉండదు సెట్. కాబట్టి ఎట్ ఏ స్ట్రెచ్ మనం మొత్తం కూడా షూటింగ్ కంప్లీట్ చేయాలి. 3 షిఫ్ట్ చేసిన రోజులు ఉన్నాయి ఆయన, 3 షిఫ్ట్లు. సో ఇంట్లో 1 గంటకు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, 1 గంటకు 1:30 వచ్చి ఆయన పడుకుంటే ఆయన కాళ్ళ సాక్సులు చేస్తే ఆ వచ్చే చెమట వాసన ఆయనకి చాలా ఇన్స్పైర్ చేసేదట. సో పాపం అన్నయ్య ఎంత కష్టపడుతున్నాడు అనుకుంటా అలానే షూస్ తీయకుండా నిద్రపోయేవాడట. ఆ తర్వాత మళ్ళీ తెల్లవారు 4 గంటలకు లేచి మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోతే వీళ్ళు అసలు నిద్ర లేచేటప్పటికి చిరంజీవి గారు ఉండేవారు. అంత శ్రమ పడ్డారు కాబట్టి ఇవాళ చిరంజీవి గారు నంబర్ 1 అయ్యారు. అందుకే చిరంజీవి గారు ఇప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ బిగ్ బాస్ ఆయనే, మెగాస్టార్ ఆయనే, మెగాస్టార్ ఆయనే, నెంబర్ 1. ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా ఆయన్ని మనం ఇచ్చేటువంటి గౌరవం అది. ఆయన తీసుకుని ఆయనకు అవసరం లేకపోవచ్చేమో కానీ అది సినిమా ఇండస్ట్రీకి ఆయన అవసరం. కలతలు ఎక్కడ? ఆర్ యు రెడీ? ఎస్, కుమ్మేద్దాం.